From 2026, NEET going to be the basic eligibility criteria for pursuing బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్. సో, ఈ విషయం నేను చెప్తలేను. మనకి ఎన్‌సీఏహెచ్‌పీ అని చెప్పి ఒక కమిషన్ అయితే ఉంటది. సో, ఈ కమిషన్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ అని చెప్పి మనకి ఒక కమిషన్ అయితే 2021 లోపల ఫామ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్‌కి సంబంధించి సో, ప్రతీది కూడా రెగ్యులేషన్స్ అనేది ఎన్‌సీఏహెచ్‌పీనే పాస్ చేయడం అయితే జరుగుతది. సో, మనకి 2025 లోపలనే ఒక కరికులం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అకార్డింగ్ టు దట్ కరికులం సో, మనకి బీపీటీ చేయాలన్నా అండ్ కొన్ని పారామెడికల్ కోర్సెస్ చేయాలనుకున్నా కూడా నీట్ అనేది మ్యాండేటరీ అని చెప్పి అందులోపల మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మ్యాండేటరీ ఫర్ పర్సూయింగ్ సర్టన్ పారామెడికల్ కోర్సెస్. సో, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ లోపల లైక్ ఏవైతే మనకి కోర్సెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయో, ఆ కోర్సెస్ అన్నీ కూడా నీట్ ఎలిజిబిలిటీ అనేది మ్యాండేటరీ చేసిర్రు. సో, ఐదర్ ఇట్ మే బీ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో, నీట్ అనేది ఒక బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లాగా చేయడం అయితే జరిగింది. సో, ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27. సో, బిఫోర్ 26 మనకి ఇంటర్ లోపల మార్క్స్ బేస్డ్ ఈ పారామెడికల్ కోర్సెస్‌కి, పీపీటీకి అడ్మిషన్ చేయడం అయితే జరిగింది. సో, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ కోర్సెస్‌కి కొంచెం రెస్పెక్ట్ తేవడానికి సో, ఈ నీట్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతది. సో, చాలా ఇయర్స్ నుండి నీట్ లోపల మెర్జ్ చేస్తారు అని చెప్పి సో, మనకు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ అఫీషియల్‌గా మనకి ఎన్‌సీఏహెచ్‌పీ నుండి మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రమ్ 2026 అండ్ 27 అకాడమిక్ ఇయర్ మనకి నీట్ లోపల మెర్జ్ కావడం అయితే జరుగుతుంది. సో, ఏమేం కోర్సెస్ మెర్జ్ అయితాయి అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ మనకి ఏదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాని గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ గైడెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దాంతో పాటుగా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఇఫ్ యూ పాస్డ్ ఔట్ ఫ్రమ్ బైపీసీ సో, నేను మీకు మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ నీట్ గురించి కూడా అప్డేట్స్ ప్రతీది కూడా మనం మాట్లాడుకుంటా ఉంటాం. సో, ఐ విల్ హెల్ప్ యూ త్రూ ఔట్ దిస్ జర్నీ. డెఫినిట్‌గా నేను మీకు మంచి హెల్ప్ అయితే చేస్తా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటది. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ లోపల కూడా అనలిటిక్ ట్యూటర్ అని చెప్పి ఉంటది. యూ కెన్ ఫాలో మీ ఫ్రమ్ దేర్ ఆల్సో. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్‌కి సంబంధించిన అప్డేట్ లోపల మనం చూసుకుంటే, సో, అన్ని డిపార్ట్మెంట్స్‌కి ఓకేనా. సో, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్‌కి ఈ నోటిఫికేషన్ అయితే పాస్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, సీబీఎస్ఈకి అండ్ ఐసీఎస్ఈ వాళ్ళకి ఓకేనా. సీబీఎస్ఈ బోర్డ్‌కి, ఐసీఎస్ఈ బోర్డ్‌కి, స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డ్స్‌కి, ఎన్‌టీఏకి, యూనివర్సిటీ పర్మిషన్‌కి అండ్ దాంతో పాటుగా సో, మనకి ఏదైతే స్టేట్ కౌన్సిల్ ఉంటది కదా! అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ వాళ్ళకి. సో, వాటన్నిటికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అయితే జరిగింది. సో, ఇట్ వాస్ రిలీజ్డ్ ఆన్ 19th November 2025. సో, ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27. సో, నెక్స్ట్ ఇయర్ నుండి పక్కా ఇది లైక్ 2026 ఇయర్ నుండి పక్కాగా లైక్ నీట్ అనేది మ్యాండేటరీ కాబోతుంది. సో, ఇక్కడ మనకి సబ్జెక్ట్ లోపల ఏం మెన్షన్ చేయడం జరిగింది కదా! అంటే అడ్మిషన్ ఎలిజిబిలిటీ టు వేరియస్ కోర్సెస్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్. సో, ప్రీవియస్‌గా వీటిని పారామెడికల్ కోర్సెస్ అంటూ ఉండే. సో, వీటిని అలైడ్ అండ్ హెల్త్ కేర్ లాగా చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించి మనకు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ లైక్ ప్రొఫెషన్స్ నుండి ఈ నోటిఫికేషన్ ఇష్యూ అయితున్నట్టుగా మనకు సబ్జెక్ట్ లోపల మెన్షన్ చేసిర్రు. సో, మెయిన్‌గా ఇందులోపల మనకి ఎలిజిబిలిటీ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకి నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ వాళ్ళు ఆల్రెడీ 13 కరికులా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఫర్ డిఫరెంట్ పారామెడికల్ కోర్సెస్ ఫిబ్రవరి లోపల ఈ 13 కరికులా అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది.
ఫర్ డిఫరెంట్ 13 కోర్సెస్ లైక్ మనకేవైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో డిఫరెంట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్‌కి సంబంధించి సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గావచ్చు అండ్ దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ గావచ్చు. ఓకేనా. సో, గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో సో, ఆ లెవెల్‌కి సంబంధించి సో, మనకి ఒక 13 కరికులా అయితే రిలీజ్ జేయడం అయితే జరిగింది. డిఫరెంట్ కోర్సెస్‌కి సంబంధించి. సో, ఆ కరికులం అనేది 2026, 27 అకాడమిక్ ఇయర్ నుండి ఇంప్లిమెంట్ చేయాలి అని జెప్పి సో, మనకిక్కడ లైక్ ఇందులోపల మెన్షన్ జేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఎన్‌సీఏహెచ్‌పీ నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ ఏదైతే ఉందో, ఇంకా ఎక్కువ కరికులా రిలీజ్ జేయడానికి రెడీగానైతే ఉంది. సో, దే ఆర్ ప్రిపేరింగ్ దట్. సో, మంచిగా లైక్ ఏందంటే, సో, ఏ అప్డేట్స్ ఉన్నా గూడా మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎళ్లి చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. encahp.abdm.gov.in కరికులం అని కొడితే మన కరికులమ్స్ అయితే ఓపెన్ అయిపోతాయన్నట్టు. ఓకేనా. సో, చాలా మంచి థింగ్ ఇది. అంటే పారామెడిక్స్‌కి గూడా ఒక రికగ్నైజేషన్ అనేది ఉండడం అయితే జరుగుతన్నట్టు విత్ దిస్. ఓకేనా. సో, మనం ఇక్కడ జూసుకుంటే ఇందులోపల మనకేందంటే ఈ లైక్ ఇంప్లిమెంట్ జేయాలి అని జెప్పి సో, ఇది పాస్ చేస్తున్నట్టుగా మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అండ్ ఈ కరికులా లోపల మెయిన్‌గా ఓకేనా. సో, ఈ కరికులా లోపల మెయిన్‌గా నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది సో, మ్యాండేటరీ ఉండాల్సుంటది అని జెప్పి మెన్షన్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఎవరైతే అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి ఎంట్రీ క్రైటీరియా కింద, ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అనేది ఉండాలి. ఓకేనా. వన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా లాగా ఉండాలి అని జెప్పి ఇక్కడ మెన్షన్ జేయడం అయితే జరిగింది. సో, ఏం ఎంట్రన్స్ ఉన్నా గూడా లైక్ సెపరేట్ వాళ్ళు ఎంట్రన్స్ ఉన్నా గూడా మినిమమ్ పాస్ అన్న నీట్ అనేది పాస్ అన్న అయ్యుండాలి. అపియర్ అన్న అయ్యుండాలి అని జెప్పి మనకిక్కడ మెన్షన్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇదేదైతే ఉందో 2026, 27 అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ జేయాలి అని జెప్పి ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. సో, అండ్ వన్ మోర్ థింగ్. సో, ఇక్కడేందంటే అన్ని బోర్డ్స్ ఏవైతే సెంట్రల్ లోపల, స్టేట్ లోపల బోర్డ్స్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో ఆ బోర్డ్స్ అన్నిటికి గూడా సో, స్కూల్స్‌కి, ఇన్‌స్టిట్యూట్స్‌కి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ లోపల ఉంటారో వాళ్ళందరూ గూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే లైక్ ఇప్పుడు బోర్డ్స్ ఉంటాయి గదా! మనకి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ గాని, స్టేట్ బోర్డ్స్ గాని, ఈ బోర్డ్స్ లైక్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయితే దే విల్ ఇన్ఫార్మ్ ద స్టూడెంట్స్. ఓకేనా. మీరు ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ లోపల అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ లోపల అడ్మిషన్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం సెకండరీ లెవెల్ ఏదైతే ఉంటదో ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత నీట్ అనేది అపియర్ జేయడం అనేది మ్యాండేటరీ. ఒక బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే వేరే ఎగ్జామ్స్ ఉంటాయో వేరే ఎగ్జామ్స్ లాగానే నీట్ అనేది ఒకవేళ మీరు అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ చేద్దామనుకుంటే మాత్రం డెఫినిట్‌గా రాయాల్సుంటది. అపియర్ చేయాల్సుంటది అనేది వాళ్ళకు ఐడియా రావాలే అని జెప్పి వీళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే బోర్డ్స్‌కి కూడా చేస్తున్నారన్నట్టు. సో, పార్ట్ ఆఫ్ దట్ మీకేందంటే నీట్ అనేది మ్యాండేటరీ అండ్ దాంతో పాటుగా సో, కంపీటెంట్ అథారిటీ ఏదైతే ఉందో కంపీటెంట్ అథారిటీ అప్రూవల్ గూడా ఉంది. సో, ఈ నోటిఫికేషన్ ఇష్యూ జేయడానికి. ఓకేనా. సో, ఫ్రమ్ దీస్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. 2026 నుండి నీట్ అనేది మ్యాండేటరీ అవ్వబోతుంది. ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీపీటీ గావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ గావచ్చు అండ్ అనస్థీషియా గావచ్చు. మనకి ఒక 10 కేటగరీస్ అయితే ఈ ఎన్‌సీఏహెచ్‌పీ కింద ఉంటాయి. ఓకేనా. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ ఏదైతే ఉందో అందులోపల ఒక 10 కేటగరీస్ ఉంటాయి. లైక్ మెడికల్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ గావచ్చు, మెడికల్ ల్యాబొరేటరీ అంటాం. అండ్ ట్రామా కేర్, బర్న్ అండ్ సర్జికల్ అనస్థీషియా రిలేటెడ్ ఇన్ ద సెన్స్ ఇన్ లోపల ఏమో వస్తాయి గదా! అంటే అనస్థీషియా వస్తది. అండ్ ట్రామా కేర్ ఇన్ ద సెన్స్ మనకి ఎమర్జెన్సీ అంటే క్రిటికల్ కేర్ కిందకొస్తది మన తెలంగాణ లోపల. ఓటీటీ గూడా వస్తది. ఓకేనా. అండ్ ఫిజియోథెరపీ ప్రొఫెషనల్ అని ఉంది గదా! ఫిజియోథెరపీ వస్తది. అండ్ న్యూట్రిషన్ సైన్స్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ వస్తది. ఆక్యుపేషనల్ థెరపీ ఓకేనా. అండ్ దాంతో పాటుగా సో, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టోమెట్రీ అంటాం గదా! బీఎస్సీ ఆప్టోమెట్రీ అది. అండ్ దెన్ కమ్యూనిటీ కేర్, బిహేవియరల్ సైన్సెస్ అండ్ అదర్ ప్రొఫెషన్స్ మెడికల్ రేడియాలజీ గాని ఓకేనా. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ థెరపెటిక్ టెక్నాలజీస్ కూడా కొన్ని ఉంటాయన్నట్టు. అవి గూడా ఇందులోపలికి లైక్ వస్తాయి. అండ్ మెడికల్ టెక్నాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ అసోసియేట్స్. సో, మన తెలంగాణ లోపల
ఫిజిషియన్ అసోసియేట్ అట్లాంటిదేం లేదు. అండ్ దాంతో పాటుగా హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ దాంతో పాటుగా ఇన్ఫర్మాటిక్ ప్రొఫెషనల్స్. సో, మన తెలంగాణ లోపల ఉన్న కోర్సెస్ ఏంది కదా అంటే ఎంఎల్‌టి పోతది, పీపీటీ యాడ్ అయితది అండ్ అనస్థీషియా కూడా యాడ్ అయితది. ఓటీ మేబీ ఓటీను ట్రామా కేర్ లైక్ ఓటీను క్రిటికల్ కేర్ టెక్నాలజీ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఆప్టోమెట్రీ యాడ్ అయితది. ఓకేనా. సో, ఇంకేమన్నా కోర్సెస్ యాడ్ అయితాయని చెప్పి మనం చెక్ చూడాల్సుంటది ఫర్దర్‌గా. సో, స్టేట్ గవర్నమెంట్ నుండి ఇంకా ఇన్ఫర్మేషన్ మనకేం లేదు. సో, నెక్స్ట్ 2026 లోపలనే ఏవైతే పారామెడికల్ కోర్సెస్ చేద్దామనుకుంటారో అప్పుడు మాత్రమే సెపరేట్‌గా నోటిఫికేషన్ వస్తది. సో, అన్నీ గూడా లైక్ ప్రతీది గూడా సార్ట్ ఔట్ జేసిన తర్వాత ఫైనల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తది. సో, ఇఫ్ యూ వాంట్ టు పర్సూ థీస్ కోర్సెస్ నీట్ అనేది మ్యాండేటరీ బ్రో. ఓకేనా. సో, బీపీటీ చేయాలన్నా, అనస్థీషియా చేయాలన్నా, ఓటీటీ క్రిటికల్ కేర్ ఫిక్స్ అయిపోర్రి ఇగ ఎంఎల్‌టి కావచ్చు. సో, మీరు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకేనా. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండ్ నీట్‌ని అటెంప్ట్ చేసి పెట్టుకునేలాగా చూసుకోరి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.